హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. షార్ట్ కట్లో వినండి. అయితే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక అడవిలో నుంచి నడుస్తూ ఉంటారు. నడుస్తుంటే ఒక కుంటి నక్క ఎదురు పడుతుంది. దాన్ని చూసి వీళ్ళు జాలి పడ్డారు. అయ్యో పాపం, దీనికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దీనికి ఎవరు అందజేస్తారు అని చెప్పేసి. అయితే అంతలోనే ఒక సింహం గర్జన వాళ్ళకి వినిపించింది. వెంటనే భయానికి ఒక తుప్పసాటుకు వెళ్ళి దాచుకున్నారు. అదే భయంతో ఆ కుంటికాల్ని ఈడ్చుకుంటూ ఇంకొక తుప్పలో ఆ నక్క దాచుకుంది. అప్పుడు ఆ సింహం ఒక జింకని వేటాడి తీసుకొని వచ్చి ఏదైతే ఆ కుంటి నక్క ఉందో ఆ కుంటి నక్క ముందు కూర్చొని అంటే ఆ తుప్ప ముందు కూర్చొని తినడం మొదలుపెట్టింది. అది కడుపు నిండిన తర్వాత మిగతా ఒక మాంసం ముద్దల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ కుంటి నక్క ఆ తుప్పలో నుంచి వచ్చి ఆ మాంసాన్ని తిన్నంతసేపు తిని మిగతాది మళ్ళీ దాంట్లోకి తీసుకెళ్ళింది. అప్పుడు ఈ ఇద్దరు స్నేహితులు, చూసారా, ఈ లోకంలో దేవుడు ఎలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టడు. నేను ఆ కుంటి నక్కను చూసి చాలా నేర్చుకున్నాను. ఒక ఫ్రెండ్ అంటున్నాడు, ఆ కుంటి నక్కను చూసి చాలా నేర్చుకున్నాను రా. ఆ కుంటి నక్కను చూడగానే నాకు దేవుడు ఉన్నాడు అనిపించింది. నేను ఎలా ఉన్నా కూడా దేవుడు అది తినిపిస్తాడు అని చెప్పేసి. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ తెలివైన వాడు ఏమన్నాడంటే, ఇది అందరికి ఉపయోగపడుతుంది చూడండి. నేను ఈ పాత్రలలో నువ్వు నక్కను చూసావు, నేను సింహాన్ని చూశాను. అది చూడు, వేటాడింది, తిన్నది, ఇంకొకరికి తినిపించింది. మనం అలా కావాలరా, నక్కలాగా మనకు ఆలోచన ఉండొద్దు, పులిలాగా ఉండాలి అని చెప్పేసి. ఇది ఎవరికి అంటే, ఎవరో వచ్చి ఏదో ఇస్తారు అనే ఆలోచన వాళ్ళకి ఇది సెట్ అవుతుంది.